హాయ్ ఫ్రెండ్స్, ఏఎస్ఓ ఎగ్జామ్లో అకౌంట్స్లో ఎక్కువ మార్కులు సాధించాలంటే ఎలా ప్రిపేర్ కావాలి? మీరు కామర్స్ బ్యాక్గ్రౌండ్ అయినా నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ అయినా ఈ సిలబస్ కనుక మనం గమనిస్తే కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి చూడగానే అనిపిస్తుంది చాలా ఈజీ అని. కానీ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ చూసినప్పుడు తెలుస్తుంది అది ఈజీయా కాదా అని. ఎందుకంటే మీరు అకాడమిక్ ఎగ్జామ్లో ప్రిపేర్ అయిన విధానం వేరు, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ కావాల్సిన విధానం వేరు. ఆ రెండింటి మధ్య తేడా మీకు తెలియాలి ఇప్పుడు. అలాగే నాన్ కామర్స్ స్టూడెంట్స్కి ఇది చూడగానే కొత్త సబ్జెక్ట్ అనిపిస్తుంది. అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని మెన్షన్ చేశారు. బ్రాంచ్ ఆఫ్ అకౌంటింగ్లో మనకి ఫైనాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఉంటాయి. ఇంకా మనకి అడ్వాన్స్ అకౌంటింగ్, కార్పొరేట్ అకౌంటింగ్ ఉంటాయి. కానీ ఇక్కడ సిలబస్లో చాలా లిమిటెడ్ ఇచ్చారు. ఆ ఫైనాన్షియల్ అకౌంటింగ్లో కూడా కొన్ని చాప్టర్స్ ఇవ్వలేదు మనకి. అంటే మనకి జాయింట్ వెంచర్ కానీ, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, కన్జ్యూమెంట్ అకౌంట్స్ ఇలాంటి చాప్టర్స్ కూడా లేవు. చాలా లిమిటెడ్ సిలబస్ ఇచ్చారు. ఈ సిలబస్ ఏదైతే ఉందో ఇది ఎవరైనా ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు, మీది ఏ బ్యాక్గ్రౌండ్ అయినా. సో అందుకే మీరు మైండ్ నుంచి తీసేయండి నాది నాన్ కామర్స్ అని. ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. సో ప్రతి మార్క్ ఇంపార్టెంటే. ఒక్క మార్క్తోనే జాబ్ రావచ్చు, ఆ ఒక్క మార్క్తోనే జాబ్ మిస్ కావచ్చు. కాబట్టి సో మీరు ఏమి టెన్షన్ పడకుండా, సో ఎవరైనా చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకునే సిలబసే కాబట్టి సో మీరు కూడా మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఓకే, రైట్. ఇక సిలబస్ మనకి ఏదైతే ఇచ్చారో ఇందులో ఈ సిలబస్ని మనము తీసుకుంటే మనకి ఇక్కడ 10 చాప్టర్స్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ 10 చాప్టర్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేది ఇస్తారు. సో మనకి వెయిటేజ్ తీసుకుంటే ఇందులో 8 to 10 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ నుంచి. ఓకే, ఈ 10 చాప్టర్స్ నుంచి. అయితే ఇక్కడ మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉన్న సబ్జెక్ట్ కూడా. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 మార్క్స్ వచ్చాయనుకోండి, 10కి 10 మనము ఈజీగా స్కోర్ చేయొచ్చు. అయితే ఈజీగా స్కోర్ చేయాలంటే మీరు ఎలా ప్రిపేర్ కావాలో తెలియాలి. అది మీకు నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈరోజు మీకు అంటే ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ కూడా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కూడా క్లారిటీ వస్తుంది. అంటే ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నారో తెలిస్తేనే దాన్ని బట్టి మనం ప్రిపరేషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలని మీకు తెలుస్తుంది. ఓకే, రైట్. ఇక ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మీకు ఏఎస్ఓ సంబంధించి కంప్లీట్ కోర్స్ మీకు అవైలబుల్గా ఉంది, ఫుల్ కోర్సు. సో మీకు ప్రజెంట్ 5,000 కాదు, జస్ట్ 2,900 రూపీస్కే మీకు కంప్లీట్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. స్టేట్ టాప్ ఫ్యాకల్టీ ఉంటారు. సో ఈ కోర్స్ కావాలనుకున్న వాళ్ళు మీరు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మీకు ఈ లోగో కనిపిస్తుంది. మీకు అక్కడ కావాల్సిన కోర్స్ మీరు తీసుకోవచ్చు. ఓకే, రైట్. ఇక్కడ మనకి మరి ఈ 10 టాపిక్స్ మనము ఎలా ప్రిపేర్ కావాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. తర్వాత మీకు ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను. నౌ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇచ్చిన సిలబస్ ఏదైతే ఇచ్చారో ఇంట్రడక్షన్ ఆఫ్ అకౌంటింగ్ అని ఇచ్చారు. తర్వాత అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్, నెక్స్ట్ జనరల్ చిట్టా, లెడ్జర్, ఆవర్జ, నెక్స్ట్ సహాయక పుస్తకాలు, సబ్సిడీ బుక్స్ ఇచ్చారు. సో దీనిలో క్యాష్ బుక్, అలాగే బ్యాంకింగ్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్, బ్యాంక్ నిల్వల సమన్వయ పట్టిక, నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్, అంకన, ఫైనల్ అకౌంట్స్, ముగింపు ఖాతాలు, ఎర్రర్స్ అండ్ రెక్టిఫికేషన్స్ ఇచ్చారు. నెక్స్ట్ డిప్రిషియేషన్ అండ్ రిజర్వ్స్, సింగిల్ ఎంట్రీ అండ్ నాన్ ట్రేడింగ్ కన్సెస్ అని ఇచ్చారు. ఓకేనా, రైట్. సో అయితే మరి ఎలా ప్రిపేర్ కావాలి వీటిని అనేది మెయిన్ పాయింట్. ఓకే, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీరు ఈ సిలబస్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ పెద్దగా ఉండవు. అంటే ఒక డిప్రిషియేషన్ అనే చాప్టర్లో అది కూడా షార్ట్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ కూడా మీకు క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉండవు. మీరు అకాడమిక్లో అకౌంట్స్ ఓపెన్ చేసే ముందు ఖచ్చితంగా మీ దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండేది. అదేంటి? క్యాలిక్యులేటర్. అది లేకుండా అసలు ఒక క్వశ్చన్ కూడా మీరు చేసి ఉండేవాళ్ళు కాదు కదా, రైట్. సో అయితే ఇక్కడ మనకి క్యాలిక్యులేటర్ అవసరం ఉండదు ఎక్కడ కూడా. సో కంప్లీట్గా మరి ఎలా ప్రిపేర్ కావాలి వీటిని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ గురించి చెప్తున్నాను ఎలా ప్రిపేర్ కావాలో. మీరు అన్ని చాప్టర్స్ కూడా అలాగే ప్రిపేర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్ రిజర్వ్స్ అనుకోండి, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్ళొద్దు. ఓకే, ఎందుకంటే మీకు అకాడమిక్లో అలవాటు అయిపోయింది అలా డైరెక్ట్గా క్వశ్చన్స్ చేయడం. సో ఇక్కడ డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్ళొద్దు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే డిప్రిషియేషన్ యొక్క డెఫినేషన్ ఏంటి. ఓకే, నెక్స్ట్ నీడ్ ఫర్ డిప్రిషియేషన్, అంటే డిప్రిషియేషన్ చేయాల్సిన అవసరం ఏముంది. నెక్స్ట్ కాజెస్ ఆఫ్ డిప్రిషియేషన్. ఓకే, కాజెస్ ఆఫ్ డిప్రిషియేషన్. తర్వాత మెథడ్స్ ఆఫ్ డిప్రిషియేషన్. ఇలా మనం డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు వీటి గురించి డీటెయిల్గా మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 చదివిన తర్వాత మెథడ్స్ అంటే మీకు తెలుసు జనరల్గా 2 మెథడ్స్ 3 మెథడ్స్ ఐడియా ఉంటాయి.
అంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అని, అంటే స్థిర వాయిదాల పద్ధతి, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్, తగ్గుతున్న నెలల పద్ధతి. సో ఇలా కాకుండా మనకి మొత్తం యాక్చువల్గా 10 మెథడ్స్ ఉంటాయి. అంటే ఇంకా ఈ 2 మెథడ్స్ కాకుండా యాన్యుటీ మెథడ్ అని, డిప్లేషన్ మెథడ్ అని, అలాగే మనకి ఇన్సూరెన్స్ పాలసీ మెథడ్ అని, మిషన్ అవర్ రేట్ మెథడ్ అని, ఇలా 10 మెథడ్స్ ఉంటాయి. ఈ 10 మెథడ్స్ చదవాలి తర్వాత. అంటే ఈ 10 మెథడ్స్ డీటెయిల్గా చదవాల్సి ఉంటుంది. 10 మెథడ్స్ డీటెయిల్గా అంటే ఎలా చదవాలి అంటే ఏ మెథడ్ ఏ బిజినెస్కి యూజ్ఫుల్గా ఉంటుంది అనేది కూడా చదవాలి దాని గురించి. అలా చదివిన తర్వాత అప్పుడు వీటికి సంబంధించిన ఈ మెథడ్స్కి సంబంధించిన క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ మీరు కొన్ని ప్రాక్టీస్ చేయాలి అంతే. సో అలా చేస్తే మీరు ఈ ఎగ్జామ్లో దీనికి సంబంధించిన క్వశ్చన్ ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారన్నమాట. ఓకేనా రైట్. నెక్స్ట్ మనకి ఇక్కడ కొన్ని చాప్టర్ చూద్దాం ఇక్కడ ఎలా ప్రిపేర్ కావాలో. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ అకౌంటింగ్ ఉంది కదా. ఇంట్రడక్షన్ ఆఫ్ అకౌంటింగ్లో ఎలా ప్రిపేర్ కావాలి అంటే అకౌంటింగ్ పరిచయం. సో అకౌంటింగ్ అంటే ఏంటి, బుక్ కీపింగ్ అంటే ఏంటి, అకౌంటింగ్ వేరు, అకౌంటెన్సీ వేరు. ఓకే, అలాగే అకౌంటింగ్ అండ్ బుక్ కీపింగ్ మధ్యలో డిఫరెన్స్ ఏంటి, సో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి, అలాగే మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి అనేది కంప్లీట్గా మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్. సో వెరీ ఇంపార్టెంట్ చెప్పవచ్చు అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్. కాన్సెప్ట్స్ భావనలు. ఓకే, సో అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఏముంటాయి, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అని, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అని, కాస్ట్ కాన్సెప్ట్, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో వాటన్నిటిని మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే రైట్. ఇది కూడా ఒక ఆర్డర్గా ప్రిపేర్ అవ్వండి. సేమ్ ఇక్కడ నేను ఏవైతే ఆర్డర్ ఇచ్చానో ఆ ఆర్డర్లోనే ప్రిపేర్ కావాలి. ఓకే రైట్. నెక్స్ట్ జనరల్ చిట్టా, తర్వాత లెడ్జర్ ఆవర్జ, నెక్స్ట్ సబ్సిడీ బుక్స్ ప్రిపేర్ కావాలి. సో సబ్సిడీ బుక్స్ చెప్పినట్టు ఇంతకుముందు ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. అంటే క్యాష్ బుక్లో ఏమేమి ట్రాన్సాక్షన్స్ వస్తాయి, అలాగే బీఆర్ఎస్ బ్యాంకింగ్ రీకన్ స్టేట్మెంట్ ఎలా ప్రిపేర్ చేస్తాము సో అనేది కొన్ని క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా రైట్. నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ అంకన, అంటే డెబిట్ సైడ్ ఏమి వస్తాయి ట్రాన్సాక్షన్స్, క్రెడిట్ సైడ్ ట్రాన్సాక్షన్స్ ఏమి వస్తాయి. అలాగే ఫైనల్ అకౌంట్స్ అంటే మనకి ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. సో అయితే మనము అన్ని క్వశ్చన్స్ అంటే అకాడమిక్లో మీరు ఏవైతే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారో అన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. వాటికి సంబంధించిన కాన్సెప్ట్ మీరు నేర్చుకున్న తర్వాత సో బేసిక్ క్వశ్చన్స్ అంటే మనకి షార్ట్ ఆన్సర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ లేదా కొన్ని బేసిక్ క్వశ్చన్స్ సో అలాంటివి మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ఎగ్జామ్లో మీకు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే రైట్. అలాగే నెక్స్ట్ ఎర్రర్స్ అండ్ రెక్టిఫికేషన్ చదువుకోవాలి. తర్వాత డిప్రిషన్ రిజర్వ్స్ ఇంతకుముందు చెప్పాం కదా. నెక్స్ట్ సింగిల్ ఎంట్రీ అండ్ నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్ చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే రైట్. ఇవి మనకి ఈ 10 చాప్టర్స్. సో దీనికి సంబంధించి మరి ప్రీవియస్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో చూద్దాం. ఓకే రైట్. నా ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ద డాష్ అకౌంటింగ్ కాన్సెప్ట్ స్టేట్ దట్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఏ ప్రొపరేటర్ ఆర్ పార్ట్నర్ షుడ్ బి డెబిటెడ్ టు ద డ్రాయింగ్ అకౌంట్ అని ఇచ్చారు. అంటే అకౌంటింగ్ నియమం ప్రకారము యజమాని లేదా భాగస్వాముల వ్యక్తిగత ఖర్చులు డ్రాయింగ్ ఖాతాకు డెబిట్ చేయబడాలి అని ఇచ్చారు. సో ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఇవన్నీ ఏంటంటే అకౌంటింగ్ సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నమాట ఇక్కడ ఇచ్చినవి. ఓకే, భావనలు. అయితే ఇక్కడ దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఇది సెపరేట్ బిజినెస్ ఎంటిటీ అనేది ఆన్సర్ అవుతుంది. అంటే మనకి ప్రత్యేక వ్యాపార సంస్థ. అకౌంటింగ్ నియమం ప్రకారము మనకి ఈ సపరేట్ బిజినెస్ ఎంటిటీ ఏం చెప్తుంది అంటే వ్యాపారి వేరు, అలాగే మనకి వ్యాపారం వేరు అని చెప్తుంది అనమాట. అంటే వ్యాపారి అంటే యజమాని, అంటే యజమాని వేరు, సో వ్యాపారం వేరు, రెండింటిని వేరు వేరు వ్యక్తులుగా పరిగణించబడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకి దాన్ని ఏం తీసుకుంటాం, క్యాపిటల్ తీసుకుంటాం. సో ఈ క్యాపిటల్ అనేది సో బిజినెస్కి సంబంధించిందని తీసుకుంటాం, అంటే వ్యక్తిగతంగా సంబంధించింది కాదు. సో అప్పుడు బిజినెస్ దీన్ని ఎలా ట్రీట్ చేస్తుంది, బిజినెస్ అప్పుగా ట్రీట్ చేస్తుంది. సో ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే అకౌంటింగ్ నియమం ప్రకారం యజమాని లేదా భాగస్వాముల వ్యక్తిగత ఖర్చులు, అంటే మనకి బిజినెస్ నుంచి వ్యక్తిగతంగా ఏమైనా యజమాని ఓనర్ వాడుకుంటే సో అప్పుడు ఏమవుతుంది, అది బిజినెస్ ఖర్చులుగా చూపించకూడదు అనమాట. అది వ్యక్తిగత ఖర్చులు కాబట్టి అది ఎక్కడ చూపించాలి, డ్రాయింగ్ ఖాతాకి. ఓకే, డ్రాయింగ్ ఖాతాకి షుడ్ బి డెబిటెడ్ టు ద డ్రాయింగ్ అకౌంట్ అనమాట. ఇది ఏ భావన చెప్తుంది ఇది. ఓకే, సో ఏ భావన తెలియజేస్తుందంటే సెపరేట్ బిజినెస్ ఎంటిటీ అని ఈ భావన మనకి తెలియజేస్తుంది. ఓకే, అంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని నీకు ఐడియా ఉంటే తప్ప నువ్వు ఇక్కడ ఆన్సర్ చేయలేవు అనమాట. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ షోన్ యాజ్ డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్ అన్నారు. ఓకే రైట్. అంటే ట్రయల్ బ్యాలెన్స్ అంకణాలో ట్రాన్సాక్షన్స్ డెబిట్ సైడ్ ఏమొస్తాయి, క్రెడిట్ సైడ్ ఏమొస్తాయి అనేది మీకు ఐడియా ఉండాలి. సో డెబిట్ సైడ్ ఏమొస్తాయి మనకి అసెట్స్,
నెక్స్ట్ అసెట్స్తో పాటు మనకి ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, డెటాస్, బిల్స్ రిసీవబుల్. జస్ట్ మీకు అంటే చాప్టర్ ఐడియా లేని వాళ్ళకి అర్థం కాదు, సో మీకు డీటెయిల్గా క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్ వరకు జస్ట్ అండర్స్టాండ్ చేసుకొని ట్రై చేయండి. సో బిల్స్ రిసీవబుల్, అలాగే నెక్స్ట్ మనకి ఇంకా ఏమొస్తాయి మనకి డెటాస్, బిల్స్ రిసీవబుల్, నెక్స్ట్ పర్చేస్, ఓకే. అలాగే క్రెడిటార్స్ జస్ట్ క్వైట్ ఆపోజిట్. మనకి అసెట్స్ అంటే ఇక్కడ లయబిలిటీస్ వస్తాయి. నెక్స్ట్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, క్రెడిటార్స్, నెక్స్ట్ బిల్స్ పేబుల్, సేల్స్. ఓకే, సో ఇలా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగానే అవుతుంది. రైట్, జస్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇచ్చిన వాటిలో మనకి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఇచ్చారో అది డెబిట్ సైడ్ వస్తుందా, ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ సైడ్ వస్తుందో చూసుకోవాలి. క్యాష్ ఇన్ హ్యాండ్ అసెట్ కాబట్టి డెబిట్ వస్తుంది. ఓకే, రెంట్ అవుట్ స్టాండింగ్ పే చేయాలి, లయబిలిటీ కాబట్టి క్రెడిట్ వస్తుంది. క్రెడిటార్స్ క్రెడిట్, బ్యాంక్ ఓవర్డ్ అప్పు కాబట్టి క్రెడిట్ సైడ్. సన్రీ డెటాస్ అసెట్ కాబట్టి డెబిట్. ఓకే, బిల్స్ రిసీవబుల్ అసెట్ డెబిట్, గుడ్ విల్ అసెట్ డెబిట్. నెక్స్ట్ సేల్స్ ఎక్కడ వస్తుంది, క్రెడిట్. ఓకే, రైట్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడ ఉన్నాయి మనకి డెబిట్ బ్యాలెన్సెస్ 1 డెబిట్ బ్యాలెన్స్ 1, ఇంకేముంది 5, నెక్స్ట్ 6, 7, 1, 5, 6, 7 ఎక్కడ ఉంది, 1, 5, 6, 7 సెకండ్ ఆప్షన్ ఉంది కదా, రైట్. అలాగే క్రెడిట్ బ్యాలెన్స్ మనకి 2, 3, 4, 8 ఉంది. 2, 3, 4, 8. ఓకే, సో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, సెకండ్ ఆప్షన్. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ డిప్రిషియేషన్ సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు. సో చెప్పాను కదా, క్యాలిక్యులేషన్ బేస్డ్ మనకి క్వశ్చన్స్ పెద్దగా ఉండవు, కానీ ఇక్కడ ఓన్లీ డిప్రిషియేషన్ సంబంధించిన వాటిలో అది కూడా సింపుల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో మనం పెద్దగా క్యాలిక్యులేటర్ లేదు కదా, ఎలా చేస్తామని అనుకోవడానికి అవకాశం లేదు, ఈజీగా మనం చేయగలుగుతాం. సో కాస్ట్ ఆఫ్ మిషన్ 20,000 ఇచ్చారు, ద రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ 10% ఇచ్చారు. సో ఇక్కడ లైఫ్ ఎంత ఇచ్చారు మనకి మిషన్ది, 5 years ఇచ్చారు. క్వశ్చన్లో ఏమంటారో చూడండి. క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ దట్ విల్ బి చార్జ్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇన్ ద 3rd year. ఈ పాయింట్ చూడండి, 3rd yearలో సో డిప్రిషియేషన్ ఎంత చార్జ్ చేస్తారో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి అని చెప్తున్నారు. ఓకే, రైట్. సో మీకు తెలుసు ఇది మెథడ్ ఏంటి, మనకి డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్, అంటే తగ్గుతున్న నిల్వల పద్ధతి కాబట్టి ఎలా తీసుకుంటే మనకి ఫస్ట్ 20,000 మీద రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఎంత ఇచ్చారు, 10% ఇచ్చారు. ఫస్ట్ మనకి ఈ కాస్ట్ ఆఫ్ ద అసెట్ మీద రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఎంత ఇచ్చారో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాము. సో డిప్రిషియేషన్ 10% అంటే 20,000 10% ఎంత, 2,000 క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది ఫస్ట్ ఇయర్. ఓకే, నెక్స్ట్ మనకి రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ కాబట్టి బ్యాలెన్స్ మీద ఎవ్రీ ఇయర్ మనకి బ్యాలెన్స్ ఎంత వస్తుందో దాని మీద క్యాలిక్యులేట్ చేయాలి. 20,000 నుంచి 2,000 లెస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 18,000. సో నెక్స్ట్ ఇయర్ 18,000 ఆ బ్యాలెన్స్ మీద మనం క్యాలిక్యులేట్ చేయాలి రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్లో. సో మళ్ళీ 10% క్యాలిక్యులేట్ చేయాలి సెకండ్ ఇయర్లో. ఓకే, సెకండ్ ఇయర్లో సో 10% ఎంత వస్తుంది, 1,800 కదా, 1,800. సో 18,000 అంటే 1,800 లెస్ చేయండి. ఓకే, చేస్తే ఎంత వస్తుంది మనకి 16,200 కదా, రైట్. 16,200. మళ్ళీ 3rd yearలో మనకి 3rd yearలో డిప్రిషియేషన్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి, 10%. ఓకే, సో ఎవ్రీ ఇయర్ మనకి బ్యాలెన్స్ మీద మనకి 10% క్యాలిక్యులేట్ చేయాలి. 16,200 10% ఎంత అవుతుంది, 1620. సో ఇది మనము 3rd yearలో చేయాల్సింది. సో ఆ క్వశ్చన్లో కూడా అదే అడిగారు. 3rd yearలో మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఎంత చార్జ్ చేస్తామన్నాడు, 1620. సో ఇదే మనం ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి, సెకండ్ ఆప్షన్. సో ఇలా మనము క్వశ్చన్స్ ఉన్నప్పుడు మనం ఈజీగానే సాల్వ్ చేయడానికి చేయొచ్చు. అయితే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, సో ఈ అకౌంట్స్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఫస్ట్ కాన్సెప్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. తర్వాత వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా కొన్ని ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనం ఇందులో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకే, రైట్, ఆల్ ది బెస్ట్.